కాకినాడ భానుగుడి సెంటర్లో గల సన్ రైజ్ ఆసుపత్రిలో కాకినాడ ఐజీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఐజీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఎముకల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బండా సూర్యారావు పాల్గొని ఆర్థరైటిస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐజీఏ సభ్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ స్వరూప్, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. భానుగుడిలోని సన్ రైజ్ హాస్పిటల్లో డాక్టర్ బండా సూర్యారావు గారి ఆధ్వర్యంలో కాకినాడ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కాకినాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా ఈవేళ ఇక్కడ ఈ ఎముకల వ్యాధి ఆర్థరైటిస్ దీనికి సంబంధించిన 10 విషయాలను ఈవేళ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సో ఈ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ మీద డాక్టర్ బండా సూర్యారావు గారు మీ అందరికీ కూడా వివరిస్తారు. దీనివల్ల వచ్చే ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాన్నే దాని గురించి అవగాహన కొరకు ఈ మే 20వ తారీఖున ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ డే జరుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, వాటిపై అవగాహన ముఖ్యం. మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ మన యొక్క వాటి యొక్క సొంత కణాల మీదే దాడి చేయడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి. వాటిని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాం, ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని కూడా అంటాం. అందులో ముఖ్యంగా ఎక్కువగా సఫర్ అయ్యే వాటిల్లో మనకు బాగా తెలిసిన వాటిలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒకటి, అది ఒక రకమైన కీళ్ళవాతం. అలాగే యాంకలోజిన్ స్పాండిలైటిస్ అనేది, అలాగే సోరియాసిస్ కూడా మీకు తెలుసు, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, అలాగే మయోసైటిస్ మీకు తెలుసు. సినిమా హీరోయిన్ కూడా, సమంత అనే ప్రముఖ సినిమా హీరోయిన్ కూడా మయోసైటిస్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కూడా సఫర్ అవ్వడం జరిగింది. ఈ వాటి వల్ల ప్రజలకు, పేషెంట్లకు జరిగే నష్టం ఏంటి, వాటి నుంచి ఏ రకంగా బయటపడాలి అనే దాని మీద ఈ మే 20వ తారీఖుని అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేదాన్ని త్వరితగతిన గుర్తించడం, అంటే ముందస్తుగానే రోగ నిర్ధారణ చేయగలగడం, ఆ తర్వాత రోగ నిర్ధారణ చేసిన తర్వాత అది పూర్తిగా మనం నిర్మించడం, మేనేజ్మెంట్ చేయగలం. అంతే. ఆహార నియమాలు పాటించుకోవడం, జీవన ప్రమాణాలు మార్చుకునేలాగా మన నాణ్యతలు పెరిగేలాగా చేయడం అనేది మన అవగాహన ఈ రోజున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ గారు ఇచ్చేసినటువంటి అడ్డాల సత్యనారాయణ గారికి, డాక్టర్ కార్తీక్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సత్య గారికి, లావణ్య గారికి, మేరీ గారికి, భావానీ గారికి, అలాగే అమ్మాయి కూడా, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.